ఇక నన్ను కుటుంబానికి దూరం చేస్తున్న భరతం పడతా, భవిష్యత్తులో నా జన్మభూమి నాకు కర్మభూమి కావచ్చు. సిద్దిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు. గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్లో ఆంక్షలు ఉండేవి. ఇకపై ఆ ఆంక్షలు పెడితే మళ్ళీ మళ్ళీ వస్తా. తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. నన్ను కుటుంబానికి ఎవడైతే దూరం చేసిందో అది హరీష్ రావు కావచ్చు, అటు సంతోష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు. నాన్న పార్టీలో ఒక తండ్రి పార్టీలో సొంత కూతురు బయటికి రావడం ఈ దేశ చరిత్రలో నేనే మిగిలినా ఏ తండ్రి తన కూతుర్ని బయటికి పంపించలేని పరిస్థితి ఉంది. మరి మేము ఫోన్లో ఏమన్నా విన్నారా? ఫోన్ ట్యాపింగ్ చేసిందా? అసలు కవిత చేసిన తప్పేందో ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాడు ఒక్కడే చెప్పలేదా? అటు కల్వకుంట్ల కాందాన్ చెప్పలే, సొంత అన్నైనా కేటీఆర్ చెప్పలే, అలా హరీష్ రావు చెప్పలే. ఇక ఆయన హ్యాపీగా ఉంటాడు. ఆయన టానిక్లు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా టానిక్లు పెట్టుకొని హ్యాపీగా ఉంటాడు. ఆయన ఏం మాట్లాడాడు, చేసుకుంటా పోతాడు. రబ్బర్ చెప్పులు గతిలేని వాళ్ళకి 100 కోట్లు ఎట్లా వచ్చినాయరా నాయన? విదేశాలలో ఫామ్ హౌస్ ఉన్నాడట. మరి 100 కోట్లు 1000 కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? రబ్బర్ చెప్పులు గతిలేని వాడికి 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడి నుంచి? అంటే కేసీఆర్కు గోళీలు ఇస్తేనే నీకు 100 కోట్లు వచ్చినాయా? మరి కేసీఆర్ దగ్గర డ్రైవర్లు పనిచేసిండ్రు, కేసీఆర్ దగ్గర గన్మెన్లు పనిచేసిండ్రు, చాలా వరకు పనిచేయ. మరి వాళ్ళకి ఎందుకు రాలే? మళ్ళీ ఎంపీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక్క మాట మాట్లాడాడు. రాజ్యసభ ఎంపీ దేనికి నువ్వు రాజ్యసభ ఎంపీ? ఎప్పుడన్నా మాట్లాడ మీ భర్తం పట్టడానికి కల్వకుంట్ల కవిత రెడీగా అయింది. సొంత పార్టీ పెట్టడానికి గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నది. హైదరాబాద్లో బ్రహ్మాండంగా పార్టీ పెట్టి ఆ పార్టీలో ఎంత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలో అన్ని విధాలుగా రెడీ చేసుకున్నది. ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అన్ని విధాలుగా యూత్ను మంచిగా ఫాలో అప్ చేసుకుంటుంది. బీసీ యూత్, ఓసీ యూత్, ఎస్సీ ఎస్టీ యూత్ పిల్లల్ని దగ్గర పెట్టుకున్నది. కుల సంఘాలన్నీ దగ్గర పెట్టుకున్నది. యాటిట్యూడ్ పనిచేయదురా నాయన. యాటిట్యూడ్ అనేది ఎప్పుడు పనిచేయదు. ఈరోజు ఓ పొజిషన్ ఉండొచ్చు నీకు యాటిట్యూడ్ ఉండి, కానీ అది పోయిన రోజు కుక్కలు కూడా దేక్కది. కుక్కలు అందుగురించే అధికారం ఉన్నప్పుడు యాటిట్యూడ్ ఎవడు పనిచేస్తాడో ఎవడైతే ఉంటాడో వాడిని ప్రజలు బండకు కొడతారు, తీసి నేలకు కొడతారు. అప్పుడు మీకు టైం పడుతుంది. అరే ఎవడైతే టీఆర్ఎస్ కార్యకర్త అయితేంది, బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, వాళ్ళ కార్యకర్తలు గారా? వాళ్ళు మనుషులు గారా? అంటే కాంగ్రెస్ రాగానే బీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు పెట్టాలి, బీఆర్ఎస్ రాగానే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల పైన కేసులు పెట్టాలి. మీరు ఒకటే ఉంటారు కదరా. కార్యకర్తల పైన కేసులు ఎందుకు పెట్టు? ఆ లీడర్ పైన పెట్టు. నీకు దమ్ముంటే నువ్వు అంత మొగోడివి అయితే ఆ ఇన్ఛార్జ్ పైన పెట్టు. అట్లా పెట్టుకో. మీరు ఒకటే ఉండాలి, కార్యకర్తలు నలిగిపోవాలి. మీ మధ్యలో ఫంక్షన్ రాగానే కౌగులించుకుంటారు. ఏదన్నా ఎక్కడ లేని ప్రేమ వస్తుంది కదా. పార్లమెంట్లో అసెంబ్లీలో పొట్టు తిట్టుకుంటారు ఈ ముండ కొడుకులంతా. మళ్ళా బ్రేక్ టైంలో ఆ కేఫ్లో పోయి అన్నా నమస్తేనే మళ్ళన్నా మంచిగా ఉండవా అని మన మేడ్చల్ మల్లన్న మాట్లాడుతూ ఉంటాడు. మీకు ఇట్లుంటుంది కథ అసెంబ్లీలలో. ఇక 70 ఏళ్ళుగా వాళ్ళు చేస్తే రైటు, మేం చేస్తే తప్ప. ఈవీఎంల హ్యాకింగ్ పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు. 70 సంవత్సరాలుగా వాళ్ళు కాంగ్రెస్ ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారు, అప్పుడేం కాలేదు, మేం చేస్తే తప్పుగా అనిపిస్తుంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అంటున్నారు కదా అనే ప్రశ్నకు రేఖా గుప్తా ఇలా బదులిచ్చారు. వాళ్ళు గెలిస్తే ప్రజా తీర్పు అంటే వాళ్ళు చేసిందని మీకు కన్ఫర్మ్ అయిపోయిందా? వీళ్ళు కూడా ఎత్తున ఒప్పుకున్నట్ట. మరి ఏంది ఇది ఈవీఎంలో ఒకడు అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే